శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 7 నుంచి 12 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి గజకేసరి యోగ ప్రభావం వల్ల ఈ వారంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ఒక పుణ్యక్షేత్రం దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక పూజా కార్యక్రమం కానీ, ఒక వేడుక ఫంక్షన్ లాంటిది మీ కుటుంబంలో జరగడం వల్ల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ యొక్క శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు మీ కుటుంబంలో కలుసుకొని మీకు అభినందనలు చెప్పే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం, అంటే ఏదైనా ఒక చిట్ ఫండ్ ద్వారానో, వారసత్వం కానీ, ఇన్సూరెన్స్ గానో రావాల్సిన ధనం రావడానికి మీకు ఆ మార్గం క్లియర్ అవుతుంది. అంటే అతి తొందరలో మీరు ఒక పెద్ద మొత్తంలో ధనాన్ని అందుకోబోతున్నారు. సో అది మీ యొక్క కుటుంబ అవసరాలకు, శుభకార్యాలకు ఉపయోగించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలోనే రాస్యాధిపతిగా, షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి శుక్రమౌఢ్య కారణంగా ఈ రాశి వారికి ఎస్పెషల్లీ మనీ రొటేషను చాలా వరకు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా రుణ ప్రయత్నం చేసినా కూడా అది సకాలంగా రాకపోవడం వల్ల కొద్దిగా మనం చేసే ఫైనాన్షియల్ ప్రామిసు చేయలేకపోతుంటాం, అంటే నెరవేర్చలేకపోతుంటాం. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కానీ, భర్తతో విభేదాలు కానీ, లేదా ఏదో కారణం వల్ల భర్త కానీ భార్య కానీ ఎక్కువ ప్రయాణం చేసి రావడం వల్ల కొంతవరకు వాళ్ళిద్దరి మధ్య ఒక విధమైన ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అటు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మరి ఉన్నత విద్య కొరకు, విదేశం కొరకు ప్రయత్నం చేయొచ్చు. వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారో వారి విషయంలో మాత్రం పెద్దల అంగీకారం లభించకపోవచ్చు. అందువలన ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొంతకాలం పాటు వెయిట్ చేయడం వల్ల మరి మీకు ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు అనుకుంటే మాత్రం అది పెద్దల నుంచి వ్యతిరేకత రావడం వల్ల కొంతకాలం పాటు ఎడబాటు కానీ, ఏదైనా ఒక మానసిక స్ట్రగుల్ కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రస్తావన తేకుండా కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ వారం అందే ఏర్పడినటువంటి ఇంకొక కుజగ్రహ ప్రభావం ఏంటంటే, కుజుడు ప్రస్తుతం అష్టమ స్థానంలోకి మారి ఇంచుమించుగా అక్కడ జనవరి 15 వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థాన కుజుడు అనుకోకుండా కొన్ని విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. భూమి సంబంధించిన లావాదేవీలో కొంత దగ్గర బంధువులతో విరోధాలు, విభేదాలు రావడం జరిగే సూచనలు ఎక్కువగా కనబడుతుంటాయి. బట్ ఏదైనా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వారి యొక్క కుటుంబ విషయాల్లో ఎట్టి మాత్రంలో మీరు తలదోర్చకుండా వారి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది తప్ప, మీరు ఒక స్త్రీ అయింటే మీ భర్త గారి యొక్క కుటుంబ విషయాల్లో కానీ, అలాగే మీరు భర్త అయింటే భార్య సంబంధించిన కుటుంబ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మీకు ఒక విధంటే అపనిందలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఇతరులకు సంబంధించిన విషయాల్లో, వారి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ధన విషయంలో ప్రామిస్ లభించినప్పుడు కూడా సకాలంలో ధనం అన్నది చేతికి అందకపోవడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక పెద్ద విషయంలో ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా, ఏదైనా కొనాలన్నా మీరు ప్రామిస్ చేసే ముందు ఒకసారి చేతిలోకి ధనం వచ్చిన తర్వాత మాత్రమే ప్రామిస్ చేస్తే బాగుంటుంది. చేతిలోకి ధనం రాకుండా ముందుగానే మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ డేట్కి రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ప్లాన్గా చేసుకుంటేనే మంచిది. బట్ ఏదైనా ఈ సమయంలో స్థిరాస్తి ఎక్స్చేంజ్ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానీ, వాహనం కానీ, మరొక వస్తువు కానీ విక్రయించి దాని బదులుగా కొత్త వస్తువు లాంటిది కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఎవరైతే సినిమా రంగం, టీవీ, మీడియా, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకోకుండా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వేరే చోట మంచి ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే
వృషభ రాశి వారు తొందరగా మార్పుకి ఇష్టపడకపోవడం వల్ల వాళ్ళ అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోతూ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఎక్కువ డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏదైనా మీకు కొత్త అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు దాన్ని మార్పుకి అంగీకరిస్తేనే భవిష్యత్తులో మరింత ఉన్నతికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం ఈ రాశివారు అనుకున్న కార్యక్రమాలు తొందరగా నెరవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో కానీ బెల్లం పానకంతో కానీ ఆవు పాలతో కానీ ఏదో ఒక ఇష్టమైనటువంటి ద్రవ్యంతో అభిషేకం చేయడం వల్ల చాలా వరకు పనులు ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.